మోహన్ మురళి గానలహరికి తిరిగి స్వాగతం అండి. వాయిస్ తక్కువగా ఉందన్నారు కదా అని చెప్పి కొంచెం పెంచాను, దద్దరిల్లిపోతున్నట్టుంది. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రొఫెసర్ మౌల్పూరి వెంకటరావు గారు, నా సహాధ్యాయి జార్జ్ మేసన్ యూనివర్సిటీలో. వారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్, నేనేమో సివిల్ ఇంజనీరింగ్ లో. రావు గారు, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది షో. నమస్తే శ్రోతలందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ మోహన్ మురళి గానలహరికి వచ్చినది చాలా సంతోషం. ఒకప్పుడు కింద ముందు కార్యక్రమంలో మీకు మోహన్ గారు ఉంటారు, ఆయన కింద నేను పనిచేస్తానని లాస్ట్ టైం మాట్లాడిన దానికి ఇప్పుడు కొంచెం రివర్సల్ వచ్చింది. ఇప్పుడు ఆయనే నా కింద పనిచేస్తున్నారు. మేము కొత్త బిల్డింగ్ లో మారాము ఈ మధ్యన. నేనేమో థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నాను, ఆయన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు. సో మోహన్ మురళి గారే ఇప్పుడు నా కింద పనిచేస్తున్నారు. మా పిల్లలు నన్ను అంటారు ఐ బాచ్ జోక్స్ అని. మీరు అంతకంటే దారుణంగా జోక్స్ బాచ్ చేస్తారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రొఫెసర్ మూల్పూరి వెంకటరావు గారు, నేను అసోసియేట్ ప్రొఫెసర్ని, కానీ ఆయన నాకు ఎంత పని చేస్తారని చెప్పుకునేవాడిని. సరే రావు గారు, లాస్ట్ టైం వచ్చింది మీరు ఆల్మోస్ట్ 2.5 years 2.5 years అయిపోయింది. అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా వచ్చింది. అప్పుడేంటంటే మీరు ఒక విద్యా సంస్థల లాగా కాకుండా ఏకల విద్యాలయకి చేస్తూ ఉండేవారు. చిన్నపిల్లలకి మ్యాథ్ అండ్ సైన్స్ ఎస్ఐటి కోచింగ్. అలాగే థామస్ జాఫర్సన్ అని ఇక్కడ హై స్కూల్ ఉన్నది, నార్దర్న్ వర్జీనియాలో ఉంది. ది కామన్వెల్త్ ఆఫ్ వర్జీనియా వాళ్ళ స్కూల్ అది. మీరు నేషన్ వైడ్ హై స్కూల్ ర్యాంకింగ్ చూస్తే నెంబర్ 1 ర్యాంకింగ్ ఫర్ హౌఎవర్ మెనీ ఇయర్స్ ఇట్ ఈస్. అది అంత అంటే చాలా ప్రెస్టీజియస్ స్కూల్. ఆ స్కూల్లో ఎంట్రన్స్ కి మీరు కోచ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందు మీరు నాన్ ప్రాఫిట్ అవుట్ఫిట్ చేసేవారు. ఇప్పుడు మీరు ఒక విద్యా సంస్థలాగా అంటే ఫర్ ప్రాఫిట్ స్టార్ట్ చేశారు, క్యూరీ లెర్నింగ్. అది అంటే ఫస్ట్ డిస్క్లోజర్ అన్నమాట. ఓకే, అంటే ఇంతకు ముందు కేవలం దుర్గా మందిర్ లోనే ఎక్కువగా ఆఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా దుర్గా మందిర్ లో క్లాసెస్ నాన్ ప్రాఫిట్స్ కి వెళ్తాయి. ఇప్పుడు కూడా అది నిర్వహిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు మీ ఈ ప్రైవేట్ సంస్థ క్యూరీ లెర్నింగ్ లో వచ్చే దాంట్లో కూడా పార్షియల్ గా నాన్ ప్రాఫిట్స్ కి ఇస్తాం. ఎందుకు క్యూరీ లెర్నింగ్ పెట్టడం ఎందుకు అవసరం వచ్చిందంటే, మాకు చేసే ఎంప్లాయీస్ కొంత స్పేస్ రెంట్ చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి మనీ పే చేయవలసిన ఎంప్లాయీస్ గానీ రెంట్ గానీ దాన్ని ఈజీగా చేయడం కోసం ట్యాక్స్ పర్పసెస్ కి క్యూరీ లెర్నింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ దుర్గా మందిర్ లో అది రెంట్ ఏం కట్టవలసిన అవసరం లేదు. మీరు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదండి. నేను చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నార్దర్న్ వర్జీనియాలోనే ఇలా ఈ లెర్నింగ్ సంస్థలు చాలా ఉన్నాయి. అంటే మీకు కాంపిటీషన్ ఉంది. అంటే మీకేదో స్పెషల్ ఫేవర్ చేసినట్టుగా నా మీద నింద రాకుండా ముందు చెప్తున్నాను. సో అందుకని అంటే మీకేదో ఫ్రీ ఎయిర్ టైం ఇచ్చేసి ఆ నింద నా మీద రాకుండా ఉండటం కోసం ఐఎమ్ సివైఏ ఫర్ మీ. అంటే సివైఏ అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఉందండి, వెనక కాసుకోవడం కాదండి బాబు. శాంతిని యూత్ అకాడమీ మీద అంతా కరప్ట్ మైండ్ అన్ని ఆ రకంగా ఆలోచిస్తారు. ఈ క్యూరీ లెర్నింగ్ లో మీరు ఏం చేస్తుంటారు? వాట్ యు డూ? క్యూరీ లెర్నింగ్ లో నేను అంటే క్యూరీ లెర్నింగ్ కి ప్రోగ్రామ్ అంతా సెట్ చేసేది. ఇప్పుడు అంటే మొట్టమొదట 2 సంవత్సరాల క్రితం మెయిన్ గా మా ప్రోగ్రాము 6th to 7th grade ఎస్ఐటి కోచింగ్ మాత్రమే ఉండేది. అయితే ఏమవుతుందంటే చాలా మంది పిల్లలు 6th grade లో మా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ అంటే ఫర్ ఆల్మోస్ట్ 5-6 years సరిగ్గా ఫండమెంటల్స్ లో ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళని కోచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి మా ప్రోగ్రామ్ ని కిండర్ గార్డెన్ వరకు ఇప్పుడు తీసుకెళ్ళాం. సో దట్ హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ they can build the fundamentals in math and English, writing, vocabulary, grammar, and all math fundamentals from the beginning. By the time they come to 6th and 7th grade, it becomes easy for them to compete in national exams like Iowa exam to get into Algebra 1 or TJ entrance exam
or AOS entrance exam. Okay, AOS entrance exam ఉన్నారు. TJ stands for Thomas Jefferson High School for Science and Technology entrance exam. అది అలెగ్జాండ్రియాలో వర్జీనియాలో ఉన్న మ్యాగ్నెట్ స్కూల్, రేటెడ్ నెంబర్ 1 ఇన్ ది ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్. అక్కడ వాళ్ళ యావరేజ్ SAT స్కోర్స్ 50, అంటే మ్యాథ్ అండ్ రీడింగ్ మోర్ దెన్ 1550 అలా ఉంటాయి. అలాగే ఈ థామస్ జెఫర్సన్ కి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్. మీ విద్యార్థులు, మీరు దానికి కోచ్ చేసిన విద్యార్థుల్లో వారి ఫలితం ఎలా ఉంది? ఇది ఈ సంవత్సరం ఎలా? ఓకే, ఈ సంవత్సరం మేము రఫ్ గా 60 మందిని కోచ్ చేసాము. అంటే 2011 అడ్మిషన్స్ లో వారిలో 27 మంది టీజే సెలెక్ట్ అయ్యారు. 3 అకాడమీ ఆఫ్ సైన్సెస్ లౌడన్ కౌంటీ దానికి సెలెక్ట్ అయ్యారు. అది ఫినామినల్ సక్సెస్ అండి. అది ఏంటంటే అది టాప్ హై స్కూల్, యునైటెడ్ స్టేట్స్ మొత్తానికి టాప్ హై స్కూల్స్ లో మీ సంస్థ నుంచి 27 మంది, అంటే మీ కోచింగ్ సెంటర్ నుంచి 27 మంది వెళ్ళటం అనేది ఇట్స్ ఫినామినల్ సక్సెస్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లౌడన్ కౌంటీకి టీజేకి ఏంటి కంపారిజన్? జస్ట్ క్యూరియస్. యా, అంటే టీజే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్. అంటే స్కూల్ అంతా ఆల్ 5 days ఒకే లొకేషన్ లో కండక్ట్ చేస్తారు. ఏఓఎస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది పుల్ అవుట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే మార్నింగ్ ఏమో బేసిక్ సోషల్ స్టడీస్ అలాంటి కోర్సులన్నీ బేసిక్ ఏమంటాం దాన్ని మెయిన్ స్కూల్ ఉంటుంది కదా లొకాలిటీలో, అక్కడ బేస్ స్కూల్లోనే సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ లాంటి కోర్సెస్ తీసుకుని సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్ రిలేటెడ్ కోర్సెస్. అంటే ఆఫ్టర్నూన్ all kids from various locations are pulled to a different location for the AOS program. It is highly competitive because they only admit something like 60 students per year, and it is also considered as a very good program. శ్రోతలకు ఇక్కడ ఒక చిన్న మనవి కాదు, ఒక విషయం చెప్పాలండి. రావు గారు JNTU కాకినాడలో బ్యాచిలర్స్ చేశారు, అలాగే IIT ముంబైలో మాస్టర్స్ చేశారు. ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ, పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీ, ఆరెగన్ స్టేట్ యూనివర్సిటీ, పోర్ట్లాండ్ స్టేట్ అంటే ఆరెగన్ స్టేట్ యూనివర్సిటీలో PhD చేసి ఇక్కడ ఇప్పుడు జార్జ్ మేసన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆయన. అదే ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. హీ గ్రాడ్యుయేటెడ్ అప్ టు నౌ అబౌట్ 14 PhD స్టూడెంట్స్. మీరు ఆయన రేంజ్ చూడండి, కిండర్ గార్టెన్ నుంచి ఆల్ ద వే అప్ టు PhD లెవెల్ ఆయన ఎడ్యుకేషన్ లో ఇది ఉంది. ఇంకొక విషయం ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరు అబ్బాయిలు థామస్ జెఫర్సన్ లో ఎంట్రన్స్ వచ్చింది. అలాగే ఇద్దరు ఐవీ లీగ్ స్కూల్స్ కి వెళ్లారు. పెద్ద అబ్బాయి అయితే ఐవీ లీగ్ కార్నెల్ లో చేశాడు, తర్వాత స్టాన్ఫోర్డ్ లో మాస్టర్స్ చేశాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి డార్ట్మౌత్ లో ఉన్నాడు. సో ఇది క్లుప్తంగా రావు గారి గురించి. సో ఇదేంటంటే, ఇంతటి అనుభవం, ఇంత నాలెడ్జ్ ఒక వ్యక్తిలో మీకు ఎడ్యుకేషన్ గురించి దొరకటం కొంచెం కష్టం. ఒకే వ్యక్తిలో అన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఆయన థియరీ చెప్పడం కాదు, ఆయన ఫలితాలు మీరు మరికొన్ని మీ ముందు తర్వాత చెప్తాను. సో రావు గారితో మాట్లాడి మీ సందేహాలు ఏమన్నా, ఎడ్యుకేషన్ కి సంబంధించిన సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి ఫోన్ చేయండి. మోహన్ మురళి గానలహరికి తిరిగి స్వాగతం అండి. ఇప్పుడు మనతో రావు మూల్పూరి గారు ఉన్నారు. రావు గారు, మీరు ఇంత రేంజ్ లో ఎడ్యుకేషన్ గురించి చెప్తా ఉన్నారు. మీకు వాట్ మోటివేట్స్ యు ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఏంటి అంటే, ఒరిజినల్ గా నేను మీలాగానే కాలేజీ దానికి లిమిటెడ్ అయి ఉండేవాడు 1990s వరకు. అలాగేనంటే దీనికి ఇక్కడ జాబ్ నా మీద అంటే అట్లా ఏం కాదు. లైక్ ఎనీబాడీ 99.9% ఆఫ్ ది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆర్ లిమిటెడ్ టు యూనివర్సిటీ టీచింగ్. అయితే 1990s లో నేను జీ ఎడ్యుకేషన్ తో ఒక ప్రోగ్రామ్ చేద్దామని, అప్పుడు కిండర్ గార్డెన్ నుంచి బుక్స్ ప్రిపేర్ చేద్దామని 1994 లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ వాటి మీద ఇంట్రెస్ట్ కలిగింది. అయితే దాన్ని తర్వాత ఇంప్లిమెంట్ చేసి బయట సర్వీసెస్ ఆఫర్ చేయడానికి మా పిల్లల్ని తర్వాత వాళ్ళు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేయటం, వాళ్ళు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పెద్ద అబ్బాయి హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి, మా రెండో అబ్బాయి కూడా హై స్కూల్లో
10th గ్రేడ్కి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు ఈజీ వాళ్ళకి నా అటెన్షన్ నాకు అవసరం లేదు కాబట్టి బయట పిల్లలకి నా అనుభవంతో వాళ్ళకి టీచ్ చేసి ప్రజాసేవ చేస్తూ మనీ రైజ్ చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లేఖల విద్యాలయ అలాంటి వాటికి వచ్చే డబ్బులు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో 5 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. అంటే ప్రజాసేవ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉన్న ఏకైక ఉద్యోగం యూనివర్సిటీ ప్రెస్ ఉద్యోగం. యూనివర్సిటీ ప్రెస్. మన ఉద్యోగాన్ని మించిన గొప్ప ఉద్యోగం ఉందంటారు ప్రపంచంలో? లేదు. దానికి కారణం ఏంటంటే వర్క్ గా చూసుకుంటే మిగతా వాళ్ళు ఎంత పని చేస్తారు మనం అంతా పని చేస్తాం. అయితే ఫ్లెక్సిబుల్ ఏ సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. అది అర్ధరాత్రి కావచ్చు, మనం టీచ్ చేసే సమయంలో టీచ్ చేస్తూ ఆఫీస్ అవర్స్ హోల్డ్ చేసుకుని మిగతా అది మీద ఎప్పుడేం చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఒక ఈమెయిల్ కాదు, ఇది యాక్చువల్ గా ఫేస్బుక్ లో నాకు ఒక మెసేజ్ పెట్టారు అన్నయ్య గారు. ఆవిడ ఈఏడిలో ఉన్న వారికి వాళ్ళ సన్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్ లేక అంటే ఇది దిస్ ప్రాబబ్లీ ఈజ్ సంథింగ్ అబౌట్ మనం ఏమంటారంటే ఇన్ స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ క్లాసిఫికేషన్. అది మనకు తెలియకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇఫ్ యు పే ఇన్ స్టేట్ ట్యాక్సెస్ అంటే అది ఏ స్టేటస్ లో ఉన్నా ఒక పర్టికులర్ స్టేట్ లో కనుక మీరు వర్జీనియాలో ఫర్ ఎగ్జాంపుల్ 1 year ట్యాక్స్ పే చేస్తే వాళ్ళ చిల్డ్రన్ కానీ స్పౌసెస్ కానీ ఇన్ స్టేట్ ట్యాక్స్ ఇన్ స్టేట్ ట్యూషన్ రేట్ కి ఎలిజిబుల్ అని నాకు గుర్తు. అంటే స్టేట్ టు స్టేట్ మారొచ్చు. వర్జీనియాలో రూల్ ఏంటంటే 1 year వర్జీనియాకి ట్యాక్సెస్ పే చేస్తే వీసా స్టేటస్ ఈఏడి టైప్ స్టేటస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కి స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్. అదే విల్ దే గెట్ స్కాలర్షిప్స్ అలాంటివన్నీ సిటిజన్స్ కి గ్రీన్ కార్డ్ హోల్డర్ కి ఉన్న ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందా అని. అది ఆ సంగతి స్కాలర్షిప్స్ విషయం నాకు తెలియదు. ఓకే, ప్లీజ్ సజెస్ట్ ఎ ఫ్యూ గుడ్ అంటే అఫోర్డబుల్ ఇంజనీరింగ్ కాలేజెస్. అఫోర్డబుల్ ఇంజనీరింగ్ కాలేజెస్ యుఎస్ లో అంటే అవుట్ ఆఫ్ స్టేట్ జార్జ్ మేసన్ అంటే నాట్ దట్ డిఫికల్ట్ టు గెట్ ఇన్ అండ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే వాటిల్లో మీకు రెన్సిలియర్ పాలిటెక్నిక్ ఒకటి. బికాస్ రైట్ నౌ ది ఎకానమీ ఇస్ నాట్ దట్ గ్రేట్ ఇన్ ది నైబర్హుడ్ వేర్ రెన్సిలియర్ ఇస్ లొకేటెడ్. సో దాంతో ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఆ ఏరియాలో టు గెట్ ఇన్ టు రెన్సిలియర్, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈవెన్ టుడే. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇఫ్ యూ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఫాల్ 2011 ఇట్ ఈస్ టూ లేట్, బట్ దిస్ ఈస్ ఫర్ సంబడి హూస్ అప్లైయింగ్ ఫర్ 2012 ఫాల్ 2012 అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండి. మరొకసారి ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పండి. అలాగే రాచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాచెస్టర్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. అది మెయిన్ గా ఫండమెంటల్ ఫోకస్ దేర్ ఈస్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ and at most master's level. Many departments there don't even offer PhDs. So it is also a very good undergraduate institution for engineering. Of course, Virginia Tech in Virginia is an excellent engineering institute. High level education ki, of course, Georgia Tech. There are so many. Everybody knows about them. అలాగే ఇంకొక ప్రశ్న అడిగారు ఇక్కడ. బేస్డ్ ఆన్ ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ప్లీజ్ సజెస్ట్ ఎ ఫ్యూ కాలేజ్ మేజర్స్ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, మీకు ఒక విషయం చెప్పండి, చెప్పిన తర్వాత చెప్తాను. అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఇండియన్ నేషనాలిటీ అలాంటి వాటి నుంచి వస్తే ఈ రోజుకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏరియాస్ లైక్ లెట్ us say కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, information technology, systems engineering, anything related to software. There are a lot of jobs right now. And again, నేను వినేది ఏంటంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ సాఫ్ట్వేర్ లో బాగానే ఉందని చెప్తున్నారు. అయితే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ కనుకుంటే మీకు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్టింగ్ లో మీకు సిటిజన్షిప్ ఉండి తీరాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ is doing well, and similarly bioengineering, for example, that is getting better
బయో ఇంజనీరింగ్. బయో ఇంజనీరింగ్ ఇప్పుడు జార్జ్ మేసన్ లో కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు బయో ఇంజనీరింగ్. ఈ బయో ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ బయాలజీకి సంబంధించింది కాదు. యూ నీడ్ టు హ్యావ్ సమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎంఆర్ఐ మిషన్స్ ఇలాంటివన్నీ దే కమ్ అండర్ దిస్ బయో ఇంజనీరింగ్ అనమాట. అది ఇట్స్ గెయినింగ్ పాపులారిటీ. సో జస్ట్ గివింగ్ సమ్ హెడ్స్ అప్ ఆన్ దట్. బయో ఇంజనీరింగ్ ప్రీమెడ్ బదులు అంటే మేజర్ గా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో బయో ఇంజనీరింగ్ లో మేజర్ చేస్తే అది ఇట్ ఈస్ అ గుడ్ ప్రిపరేషన్ ఫర్ MCAT ఆల్సో. అండ్ ఇన్ జనరల్ అడ్మిషన్స్ ప్రాసెస్ లో అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ బయో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డూ వెరీ వెల్ ఇన్ గెటింగ్ అడ్మిషన్స్ ఇన్ టు మెడికల్ స్కూల్స్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటామండి. ఈ పరిచయం అంటాం కంటే ఈ గోష్ఠిలో చిన్న బ్రేక్ తీసుకుని అనురాధ గారు కోరిన పాట ఏతి మీరు ఫస్ట్ లో అడిగారు చూసారా, పియాతూ అబ్తో ఆజా. ఆ పాట ఎందుకు ఇష్టం మీకు? ఓకే చెబుతాను. నేను పుట్టి పెరిగింది ఘంటసాల గ్రామం. అప్పుడు 10th క్లాస్ అయ్యే వరకు నేను ఏనాడు ఒక హిందీ సినిమా కూడా చూడలా. ఫస్ట్ ఇంటర్మీడియట్ అంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ బ్యాచ్ అండి. 70లో నేను లయోలా కాలేజీలో హాస్టల్లో ఎంటర్ అవగానే నేను మొట్టమొదట విన్న హిందీ పాట పియాతు. ఓకే, ఒక నిమిషం. ఇంటర్మీడియట్ లో సెకండ్ బ్యాచ్ అన్నది చాలా మందికి అర్థం అవ్వదు. ఇంటర్మీడియట్ కు ముందు పియూసీ అని ఉండేదండి, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. అవునవును. దాన్ని ఫేజ్ అవుట్ చేసి ఇంటర్మీడియట్ చేశారు. అది రావు గారు అన్నమాట. సో అప్పుడు నేను లయోలా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి హిందీ పాటలు ఏది రూపు తెర, మస్తానా, తర్వాత పియాతు, అబ్తో ఆజ్ అలాంటి పాటలు ఫస్ట్ టైం నా జీవితంలో హిందీ పాటలు. ముఖ్యంగా ఆర్డి బర్మన్ ఈజ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అది నాజీర్ హుస్సేన్ అని గ్రేట్ ఫిల్మ్ మేకర్ హిందీలో. ఆయన తీసిన వాటిలో తీసరి మంజిల్, క్యారవాన్, యాదోంకి బారాత్, యాదోంకి బారాత్ లాంటి సూపర్ డూపర్ హిట్లు తీసాడు ఆయన. అమెరికాలో కూడా బోరాట్ తీశారులేండి. సరే ఓకేనండి. ఇప్పుడు ఈ పాట విందాం, యమగల్లో పాట. తర్వాత less than 3 minutes we'll be back.